వెజ్ బిర్యానీకైనా నాన్ వెజ్ బిర్యానీకైనా రుచి తెలియాలంటే కనుక కచంబర్తో పాటు సేర్వా కూడా కంపల్సరీగా ఉండాలి కదా. సో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవడం చూపిస్తున్నాను. దానికోసం మిక్సీ జార్లోకి 4 ఇలాచి, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే జీలకర్ర కూడా వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి, వేయించుకున్న పల్లీలు కూడా పావు కప్పు వేసుకుని, వేయించుకున్న నువ్వులు 1 టీ స్పూన్, ఒక పెద్ద టమాటో వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఒక అరకప్పు చొప్పున వేసుకొని, కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకుని, ఒక 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడగా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఇందులోకి మిగిలిన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేర్వా రెడీ అయిపోతుంది. బిర్యానీలోకి సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. అలాగే రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.